2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి మీ సర్వే చెప్పటానికి, సర్వే చేయటానికి వైసీపీ మీకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. వైసీపీ ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అయితే నాకు 2 సంవత్సరాల పాటు మాకు వర్క్స్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఓకే. తెలుగుదేశం పార్టీకి మేము పనిచేసాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక సర్వేలు చేసాము. వాళ్ళు మాకు అఫీషియల్గానే ఇచ్చారు. ఏం దాంట్లో మొహమాటం ఏం లేదు. మరి ఎందుకని టీడీపీ మిమ్మల్ని ఎందుకు వదులుకుంది, లేకపోతే మీరెందుకు టీడీపీని వదిలిపెట్టాల్సి వచ్చింది? వదిలిపెట్టారని ఎవరన్నారు? 2 సంవత్సరాలే అని మీరు టెన్యూర్ చెప్పారు కదా. నేను లాస్ట్ 2 years ఓకే, పోలింగ్ వరకు జరిగిన సంఘటన. వదిలిపెట్టింది అంటూ ఏం లేదు. వాళ్ళు వదిలిపెట్టడం, నేను వదిలిపెట్టడం ఉండదు. అంటే మీరు తెలుగుదేశం పార్టీ గెలవదని చెప్పాను కాబట్టి వదిలిపెట్టారని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదు. మస్తాన్ అనేటువంటి వ్యక్తి నిక్కచ్చిగా ఉన్నది తాను నమ్మినట్టుగా శశపిషలు లేకుండా చెబుతాడు అనేటువంటి నమ్మకంతో నన్ను ఎంగేజ్ చేసుకునే క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా ఏంటంటే ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, పోయిన పెద్ద ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి గారు కదా, ఇతనికి నిజం ఎట్లా చెప్దాము అని ఆలోచిస్తారు. సో నేను నమ్మింది, నేను ఎటువంటి శశపిషలు లేకుండా, సార్ మీ పార్టీ అధికారంలోకి రాదు సార్, మీ పార్టీకి అవకాశం లేదు సార్ అని చెప్పేస్తాను. దానికి ఏదో అమ్మో మేము ఎన్ని కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చి ఆయన ఓడిపోతున్నాడని ఎట్లా చెప్పాలని అటువంటి ఆలోచన ఉండదు అసలు. కాబట్టి టీడీపీతో వదిలిపెట్టుకోవడం లాంటి ఇదేం లేదు. నేను నమ్మింది నేను చెప్పాను. సరే, అది తప్పైంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ డిబేటబుల్. నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పైంది, దట్స్ డిబేటబుల్. కానీ నా మెకానిజం డెఫినెట్లీ ఉన్నటువంటి అన్ని మెకానిజంల కల్లా టాప్ మెకానిజం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు చేసిన సర్వే ఫలితాలను యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబుకు చెప్పారా? మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, మీ అధికారంలోకి రారు అని. నేను పేర్లు తీసుకోవడం అనేది ధర్మం కాదు, కానీ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే డేటా కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, డేటా కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యక్తితో దాన్ని షేర్ చేసుకోవడం కుదరదు. సో మీరు అన్నట్టు నన్ను చంద్రబాబు గారు ఎంగేజ్ చేసుకుంటే చంద్రబాబు గారితోనే నేను షేర్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నెంబర్ 2, 3తో కూడా నేను షేర్ చేసుకోకూడదు. ఓకే, అలాగే ఏ పార్టీ అయినా. సో నేను టీఆర్ఎస్ పార్టీ కూడా పనిచేశాను గతంలో, కూడా మీకు తెలుసు అందరికీ ఇక్కడ. అవును, నేను కేసీఆర్ గారితో తప్పితే ఇంకెవ్వరితో కూడా నేను, అది కుటుంబ సభ్యులతో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలి. నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా కేసీఆర్ గారితోనే షేర్ చేసుకునేటువంటి వాడిని. కాబట్టి మమ్మల్ని ఎంగేజ్ చేసుకునేటువంటి చెప్తారు, నాతోనే టచ్లో ఉండాలి, లేదా ఇదిగో XYZ ఈ ముగ్గురితో టచ్లో ఉండమని చెప్తారు. వాళ్ళతోనే టచ్లో ఉండాలి తప్పితే మాకు పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఈ డేటాని షేర్ చేయడం జరగదనమాట. ఆరామ్ మస్తానంటే వైసీపీ మనిషి అనే ముద్ర పడిపోయింది. ఆ ముద్ర వేశారా, లేకపోతే నిజంగా మీకు వైసీపీకి మధ్యలో ఒక సాఫ్ట్ లైన్, సాఫ్ట్ కార్నర్ వచ్చిందా? అంటే ఆరామ్ మస్తానంటే టీడీపీ మనిషి, ఆరామ్ మస్తానంటే బీజేపీ మనిషి, ఆరామ్ మస్తానంటే టీఆర్ఎస్ మనిషి, కాంగ్రెస్ మనిషి, ఈ ముద్రలన్నీ అయిపోయినాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అన్న తర్వాత ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ట్రెండ్లో వైఎస్ఆర్సీపీ మనిషి అనేది నడుస్తుంది. మళ్ళీ 3-4 నెలల్లో మళ్ళీ ఆరామ్ మస్తాను ఇంకొక పార్టీ మనిషిలాగా మీరు కావాలంటే లాస్ట్ 6-7 years నుండి ఒకసారి, ఇప్పుడు మన 2021లోని 2022లో నేను ఒక మిడ్ టర్మ్ సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏదో నా పేరు ప్రస్తావించి ఏదో రిపోర్ట్ మాట్లాడితే దానికి కాదండి అని చెప్పడం కోసం నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. సో తర్వాత కొద్ది రోజుల పాటు నేను టీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి మనిషిగా కూడా ముద్రపడ్డారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇవి సహజంగా వస్తుంటాయి, దీన్ని ఎవరం కూడా ఆపలేము. ఓకే, అయితే 6 నెలలకో సంవత్సరానికో ఈ పార్టీ పోయి ఆ పార్టీ, ఆ పార్టీ పోయి ఈ పార్టీ, సో అన్ని పార్టీల మనిషిగా చిత్రీకరిస్తున్నారు అంటే మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నామనేది నేను అనుకుంటూ ఉంటాను. అంతే తప్పితే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్షణం వరకు ఏ రోజు నేను ఆయన్ని కలవలేదు, ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు సర్వే గురించి కానీ డేటా గురించి కానీ ఆయనతో డిస్కస్ చేయలేదు.